వాల్మీకి తన రామాయణాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక్కసారి మహర్షి నారదుడు అతని దగ్గరికొస్తారంట. వాల్మీకి ఎంతో ఉత్సాహంగా తన రచనలను నారదునికి చూపించి ఆశీస్సులు అడుగుతారంట. నారదుడు చిరునవ్వుతో కొన్ని భాగాలు చదివి మెల్లగా ఇలా అంటారంట. "అద్భుతంగా ఉంది. కానీ హనుమంతుల వారు రాసిన రామాయణం ఇంకా చాలా బాగుంది. చాలా అందమైనది" అని చెప్తారంట. అప్పుడు వాల్మీకి షాక్ అయ్యి, "హనుమంతుల వారు రామాయణం రాసారా? అది నాకు తెలీదే" అని అనుకోని హనుమంతుల వారు రాసిన ఆ రామాయణం చదవాలి అని నిశ్చయించుకొని వాల్మీకి ఒక తీర్థయాత్ర ప్రారంభిస్తారంట. నదులు, అడవులు, లోయలు దాటి చివరికి హిమాలయ శిఖరాలను చేరుకుంటాడు. అక్కడ మౌనంతో, భక్తితో హనుమంతుల వారు ఒక గృహలో రామనామం జపంలో లీనమై ఉంటారు. వినయంతో వాల్మీకి నమస్కరించి, "మీరు రామాయణం రాశారన్నది నిజమా?" అని అడుగుతారంట. అప్పుడు హనుమంతుల వారు చిరునవ్వుతో మౌనంగా వాల్మీకిని ఒక ఎత్తైన శిలలపై తీసుకొని వెళ్తారు. వారి ముందు అప్పుడు వాల్మీకి ముందు ఎత్తైన శిలలపై, పర్వతములపై, ఆ గోడలపై హనుమంతుల వారు చెక్కిన హనుమద్ రామాయణం కనిపిస్తుంది. వాల్మీకి చదవడం మొదలెడతారు. ఒక శిల నుంచి మరొక శిల దాకా ఎక్కుతూ, దిగుతూ ప్రతి పదం జాగ్రత్తగా చదువుతారు. చదివేటప్పుడంట కొన్నిసార్లు నవ్వుతారు. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారంట. ప్రతి పద్యంలోనూ భక్తి, శక్తి, ప్రేమ అంతా కలిపి ఉందంట. అది సాధారణ రచన కాదు అని వాల్మీకి గారు తెలుసుకుంటారంట. అది రాముడి మీద ప్రేమతో వెలిసిన స్మృతి. మొత్తం చదివిన తర్వాత వాల్మీకి మౌనంగా నిలిచిపోయాడంట. ఆనందం కన్నా ఆయనకి విషాదమే ఎక్కువైందంట. అప్పుడు హనుమంతుల వారు ప్రశ్నిస్తారంట. "ఏమైంది మునీశ్వరా" అని. వాల్మీకి ఇలా చెప్తారు. "నీ రామాయణం చాలా గొప్పగా ఉంది. అది ప్రపంచమంతా చదవాల్సిందే. ఎంతో గొప్పగా ఉంది. అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు నా రామాయణం ఎవరు చదువుతారు? నేను ఎన్నో సంవత్సరాల పాటు రాసాను. దాని ద్వారా నేను ప్రపంచానికి గుర్తుండిపోవాలని ఆశపడ్డాను. కానీ ఇది చాలా బావుంది" అని అన్నారంట. అప్పుడు హనుమంతుల వారు చిరునవ్వుతో తన శక్తి అంతా ఉపయోగించి ఆ శిలలన్నీ పాల్గొట్టేస్తారంట. పగలగొట్టేసి ఒక్క రచన కూడా మిగలకుండా మొత్తం నదిలో వేసేస్తారంట. అప్పుడు వాల్మీకి ఆశ్చర్యంతో "అలా ఎందుకు చేశారని" అడుగుతారంట. అప్పుడు హనుమంతుల వారు నమస్కరించి ఇలా అంటారంట. "మీ రామాయణాన్ని మీరు లోకం కోసం రాశారు. ఈ ఈ రామాయణం ద్వారా మీరు లోకం మొత్తం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని రాశారు. కానీ నా రామాయణాన్ని నేను నా కోసం రాసుకున్నాను. నేను ఎప్పుడూ రాముడిని గుర్తుపెట్టుకోవాలని రాశాను" అని చెప్తారంట.